కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. మళ్ళీ చదువుతున్నాను. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా నాయన. అలాగే ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభువా నాయన, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని బలలో చేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా నాయన. మా అపరాధాలని పాపాలని క్షమించి ప్రభువా ఈ సన్నిధిని అనుభవించడానికి, వాక్యం విని గ్రహించబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సిఎస్ లూయిస్ అనే ఆయన ఒక పుస్తకంలో రాస్తూ ఒక సంఘటన గురించి చెప్పాడు. ఒక యవ్వనస్తుడు, ఆయన భుజం మీద ఒక కెమిలియన్ ఉంటుంది, అంటే లిజర్డ్ ఉంటుంది కదా, తొండ లాంటిది, రంగులు మారుస్తుంటుంది. ఆ కెమిలియన్ ఆ భుజం మీద, ఆ యవ్వనస్తుడి భుజం మీద ఉంది. అయితే ఆ కెమిలియన్ వలన అతనికి ఇబ్బందిగా ఉంది, కానీ దాన్ని అలాగే ఉంచుకున్నాడు. అయితే దేవదూత ఆయన దగ్గరికి వచ్చి ఆ కెమిలియన్ని తీసేనా అని అడుగుతుంది. అడిగితే వద్దుకో, ఉంచండి పర్వాలేదు అంటాడు. అంటే కానీ ఆ యమనస్తుడు అలాగ కొన్ని దినాలు గడిచే కొలది అతనికి ఇంకా దాని వలన చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే భరిస్తూ ఉంటాడు, ఇబ్బందులు ఎదురవుతుంటే ఫైనల్గా ఒక రోజు దాని వలన చాలా ఇంకా ఇబ్బంది వచ్చి ప్రాబ్లం అవుతుందని చెప్పి అనుకొని దేవదూతని అడుగుతాడు అనమాట. ఇది కెమిలియన్ భుజం మీద నుంచి తీసేయమని అడుగుతాడు. అడిగితే అప్పుడు దేవదూత టక్కమని తీసేసి కింద పడేస్తాడు. పడేయగానే ఆ కెమిలియన్ ఏమో ఒక తెల్లంటి గుర్రం లాగా, వైట్ హార్స్ లాగా అయిపోతే అప్పుడు ఏంజెల్ చెప్తాడు, ఇక మీదట నువ్వు నడవాల్సిన అవసరం లేదు, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, గుర్రం ఎక్కి గుర్రం మీద ప్రయాణం చేయొచ్చు అని చెప్తాడు. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఎలాగంటే క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడితే ఇలా అంటే ఆ యొక్క స్ట్రగుల్ ఏదైతే ఉందో అది ధర్మశాస్త్రానుసారమైన జీవితానికి, అంటే ఒక నియమ నిబంధనలతో కూడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ కెమిలియన్ని భుజం మీద పెట్టుకొని ఆయన చేసే ప్రయాణం, యవనస్తుడు చేసే ప్రయాణం. అలాగే ఎప్పుడైతే అది దాని నుంచి ఆయనకి విడుదల కలిగిందో, అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని కృప మీద ఆధారపడాలి అన్న నిర్ణయం తీసుకున్నాడో, తన సొంత ఆలోచనల మీద, సొంత తలంపుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలని అనుకుంటున్నాడో, ఆ రోజు నుంచి దేవుని కృప వలన ఆయన ఏ కష్టం లేకుండా దేవుని మీద ఆధారపడుతూ సులువుగా జీవితాన్ని కొనసాగించే అవకాశం దొరికింది. ఇది దేవుని కృప అంటే అదే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమనుంది? మాథ్యూస్ 11:28, మాథ్యూ 11:28లో మనందరికీ తెలిసిన భాగం ఉంది కదా. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది దేవుని యొక్క ఇన్విటేషన్. యేసు ప్రభు వారు పిలుస్తున్నారు, నా మీద ఆధారపడండి,
నా దేవుని కృప మీద ఆధారపడండి అని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనందరికి తెలిసిందే. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇదేంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక అంటే మనకు మనమే క్రైస్తవ జీవితం జీవించకూడదు, లేకపోతే జీవిస్తే జీవించలేమని చెప్తుంది. ఈ 14వ వచనం ఏంటంటే యాక్చువల్గా దేవుని ప్రామిస్, ఇది దేవుని వాగ్దానం, దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఎలాగా? మీ కృప మీద ఆధారపడితే పాపం ప్రభుత్వం మన జీవితాల్లో ఉండదు. పాపం యొక్క ప్రభుత్వం మన జీవితాల్లో ఉండదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్, దేవుడు మనకు చేస్తున్నటువంటి ప్రామిస్. కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు మనం. ఇది అర్థం చేసి కృప మీద ఆధారపడితే దేవుడు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే పాపము యొక్క ప్రభుత్వం మన మీద లేకుండా ఉంటది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపం యొక్క ప్రభుత్వం మన జీవితాల్లో ఎందుకు ఉంటుందంటే కృప మీద ఆధారపడడం లేదు అని అర్థము. అంటే దేవుడిచ్చే వాగ్దానం మీద మనం ఆధారపడట్లేదు అని అర్థం. చూడండి, పౌలు భక్తుడు 2వ తిమోతి 4:7 ఏమనుందంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదముట్టించాను అని చెప్తున్నాడు. చాలా మంచి పోరాటం పోరాడానని చెప్పేస్తున్నాడు. ఎలాగా? కానీ ఆయన జీవితంలో చూస్తే చాలా కాలం దేవునికి శత్రువుగా ఉన్నాడు. దేవుని విషయంలో దేవుని శిష్యుల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాళ్ళని శిక్షించినట్లు మనం చూస్తాం. కానీ అపోస్తుల కార్యముల గ్రంథం 17:30 ఏమనుందంటే, దేవుడు నేను తెలియక చేసిన దాన్ని ఆయన వదిలేశాడు, విడిచిపెట్టేశాడు, దాన్ని చూడనట్లుగా వదిలేశాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని కృప మీద ఆధారపడాలన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పౌలు భక్తుడు తెలుసుకున్నాడో పాత జీవితాన్ని అంతటా దేవుడు క్షమించి నూతన జీవితం దయచేసిన తర్వాత ఆయన ఇక మీదట దేవుని కృప మీదే ఆధారపడి జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు. అందుకనే నేను మంచి పోరాటం పోరాడాను, తొదముట్టించానని చెప్పగలుగుతున్నాడు. దేవుడు మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదముట్టించానని అందుకే ఈజీగా చెప్పగలుగుతున్నాడు. సో మనం కూడా ఈ విధంగా చెప్పాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అది దేవుని కృప మీద ఆధారపడేది అని. చూడండి, ఒకవేళ దేవుని కృప మీద ఆధారపడకపోతే ఇంకొకటి, దేవుని కృప మనల్ని క్షమిస్తుంది, మనం తప్పులు చేసినా క్షమిస్తుంది అనుకుంటే దానికి కూడా హెబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్పాడు. మనం దేవుని కృపని మిస్అండర్స్టాండ్ చేసుకొని పదే తప్పులు చేసి దేవుడు క్షమిస్తాడు అనుకునే అవకాశం ఉంది. మోసపోవద్దని చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాను. చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా, అంటే తెలిసే పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చూడండి
ఎంత భయంకరమైందంటే అంత భయంకరమైంది. దేవుని కృప మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని పాపంలో కొనసాగితే దేవుడు విల్ఫుల్గా మనం పాపం చేస్తే దేవుడేమి ఓవర్లుక్ చేయడు అని చెప్తుంది. దేవుడికి ప్రతిదీ తెలుసు, మన హృదయాంతరంగాలు తెలుసు. కాబట్టి దేవుడు మనం తెలిసి కూడా తప్పులు చేయకూడదు అన్నదే దేవుని కృపలో ఉన్నటువంటి అర్థం. దేవుని కృప ఎందుకు దొరుకుతుంది, ఎందుకు ఇచ్చాడంటే ఇక మీదట పాపం చేయకుండా ఉండడానికే దేవుని కృప ఇచ్చాడు. దేవుని మీద ఆధారపడి బ్రతకడానికే దేవుని కృప ఇచ్చాడు. అంతేగాని దేవుని కృప అంటే మనం ఇష్టం వచ్చినట్లు పాపాలు చేస్తే క్షమించేది దేవుని కృప కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం. ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదంటూ ఒప్పుకొనుచున్నాను. చూడండి, కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంటే ఏంటంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. అది నా యొక్క మనస్తత్వం, లేకపోతే మనిషిలో ఉన్న రిచర్డ్నెస్ ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చెయ్యాలనుకుంటామో అది చెయ్యలేము. ధర్మశాస్త్రం విన్నప్పుడు, లేకపోతే మంచి చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఇక మీదట పాప జీవితంలో కొనసాగకూడదు అనుకున్నప్పుడు మనల్ని మనమే తప్పులు చేస్తూ తప్పు చేయట్లేదు అనుకునే జీవితం, ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి జీవితాలు. ఆ రెచెడ్నెస్ ఉంది. ఆ రెచెడ్నెస్ ఏంటంటే, ఆ ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటే అది చేయలేము. అందుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకుంటే అందులో నుంచి పాపమే వస్తుంది, కానీ మంచితనం వచ్చే అవకాశం లేదు. ఇంకోటి చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చూడండి, అందుకని ఏమంటున్నాడంటే, ఈ శరీరం ఎలాగుందంటే మరణానికి లోనైపోయేటట్లు చేస్తుంది నన్ను. 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఇది మనిషి యొక్క శరీరం. ఏంటంటే మేలైనది చేయాలనుకుంటాడు కానీ చేయలేడు. అలాగే ఏ మంచి కూడా శరీరంలో ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం 90% ఒప్పుకోరు. మనలో మంచితనం లేదంటే మనమే ఒప్పుకోం. ఎవరికో హళ్ళే నేనేం చేశాను, నేను మంచివాడినే, నేను మంచిదాన్నే అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తే మనలో ఉన్న చెడుతనం మనకి అర్థమైపోతుంది. శరీరం ఎంత భయంకరమైందో అర్థం. మన శరీరానికి ఏది నష్టమో అదే తినాలనిపిస్తుంది. మనకు శరీరానికి, మన ఆత్మకి ఏది నష్టమో అదే చూడాలనిపిస్తుంది. లేకపోతే ఏది మనల్ని నరకం వైపు తీసుకెళ్ళిపోతుందో, నిత్యనాశనం వైపు తీసుకెళ్ళిపోతుందో అదే మనకి ఇష్టపడుతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే 24వ వచనంలో చూడండి, 24వ వచనంలో, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఇంత భయంకరమైన మరణంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్తున్నాడు. ఎవరు విడిపిస్తారు? 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడు. చూడండి, కాబట్టి చూడండి, జీవమిచ్చు ఆత్మ నియమములు 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది, 2 నియమాలు. ఇంకొక నియమం
పాప మరణముల నియమము శరీరంలో ఉంది. అలాగే జీవం ఇచ్చే నియమము పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. మన శరీరంలో పాప మరణముల నియమం ఉంది. అంటే పాపము చేస్తూ మరణం వైపు ప్రయాణం చేసే ఒక ప్రిన్సిపల్ మన శరీరంలో ఉంది. అలాగే పరిశుద్ధాత్మ దేవునిలో మనకు లైఫ్ ఇచ్చేది ఉంది. చూడండి, లెప్రసీ అన్నది చాలా భయంకరమైన డిసీజ్. లెప్రసీ అన్నది ఎందుకనంటే ఏమి స్పర్శ తెలియదు. లెప్రసీ ఉన్న వాళ్ళకి కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి స్పర్శ తెలియదు. స్పర్శ తెలియకపోవడం ఎంత భయంకరమైందంటే, ఏమన్నా తగిలిందనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి తెలియదు, ఏమన్నా గుచ్చుకుందనుకోండి తెలియదు, రక్తం కారుతున్నా తెలియదు, రాత్రిలో ఏదన్నా తెలియక ఏదన్నా అయిందనుకోండి తెలియదు. ఎక్కడ లెప్రసీ ఉందో అక్కడ మనకేమీ తెలియదు. అందుకనే మనం ఏం చేయాలి, దానికి చుట్టూ ప్రొటెక్షన్ చేసుకొని, లేకపోతే కట్లు కట్టుకొని, లేకపోతే అది చేసుకొని ఇవి చేసుకొని ఉంటారు. ఎంతకాలం అలాగ ఉంటారు? ఎంతకాలం అలా అంటే ధర్మశాస్త్రానుసారమైన జీవితం ఏంటంటే మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం ధర్మశాస్త్రం అనుసారమైన జీవితంలో. కానీ అది కుదరని పని. నియమాలు పాటించడంలో మన శరీరం ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే శరీరంలో ఒక ప్రిన్సిపల్ ఉంది, అది మరణం వైపే ప్రయాణం చేస్తుంటుంది ఆ నియమం. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడి ఉండాలి. లైఫ్ రావాలి. ఇప్పుడు మనకి ఏం కావాలా? ఆ లెప్రసీ నుంచి, పాపం అనే లెప్రసీ నుంచి విడుదల కావాలంటే మనకి దేవుడిచ్చే జీవితం, లైఫ్ ఉందనుకోండి, పెయిన్ తెలుస్తుంది. దాంగ్ కుట్టినా సరే మనకి అర్థమైపోతుంది. దాంగ్ కుట్టిందని అర్థమైపోయి అక్కడ మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, క్లీన్ చేసుకుంటాం. లేకపోతే ఎక్కడైనా ఏమైనా అంటినా సరే, బురద అంటినా సరే, ఏమి చేసినా సరే అంటే పాపము యొక్క అవేర్నెస్ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అది ఒక రోజులో తెలియదు. మనం విశ్వాసంలో ఎదుగుతున్న కొలది ఇది పాపము, ఇది పాపము అని దేవుడు చెప్తున్నప్పుడు ప్రతిదీ వదులుకుంటా మనం వెళ్తుంటే అప్పుడు దేవునికి లోబడే జీవితం మనకి సంపూర్ణంగా యేసు ప్రభు వారి స్వరూపంలోనికి ఎదిగే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, సో లెప్రసీ ఎంత భయంకరమైందో, మనల్ని చంపేస్తుందో, కొరికి 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 శరీరాన్ని ఎట్లా చంపేస్తుందో, పాపం కూడా మన శరీరం కూడా మనల్ని అలాగే నాశనం వైపు నడిపించేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటంటే ఈ జీవితం ఎలా దొరుకుతుంది, ఈ జీవితం ఎట్లా దొరుకుతుంది అంటే ఎలాగా ఈ శరీరం నుంచి విడుదల మనకి ఎట్లా దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ మన జీవితంలో 24 గంటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే అవకాశం, లేకపోతే అటువంటి జీవితం, మనం పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడుకునే పరిస్థితి ఎట్లా దొరుకుతుంది అంటే అదే మనం ఈరోజు చదువుకున్న వాక్యంలో 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమనుంది? యేసు యొక్క జీవము శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, అంటే దేవుని యొక్క లైఫ్ మన బాడీలో మేనిఫెస్ట్ అవ్వాలంటే, దేవుని యొక్క లైఫ్ మన శరీరంలో మేనిఫెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రత్యక్షపరచబడాలంటే, రివీల్ అవ్వాలంటే యేసు యొక్క మరణానుభవమును, అంటే దేవుడు యేసు ప్రభు వారి యొక్క డెత్ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రతిరోజు జరగాలి, ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నామని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఎలా చెప్తున్నాడు? మంచి పోరాటం పోరాడాను అని ఎలా చెప్పగలుగుతున్నాడంటే ప్రతిరోజు ఈ మరణాన్ని వహించుకొని, అంటే
శరీరానుసారమైన జీవితానికి, పాపపు జీవితానికి, సొంత ఆలోచనలకి, సొంత తలంపులకి, వీటన్నిటికీ పౌలు భక్తుడు చనిపోయాడు. 24 గంటలు ఏం చేస్తున్నాడు? ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా పరిశుద్ధాత్మ దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఎలాగ ఆధారపడుతున్నాడు అంటే మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సొంత ఆలోచనలు వస్తున్నాయి, సిలువుకు అప్పగిస్తున్నాడు. శరీరానుసారమైన జీవితం పైకి వస్తుంది, సిలువుకు అప్పగిస్తున్నాడు. అలాగ కొనసాగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఇటువంటి జీవితమే జీవించారు. యోహాను సువార్తలో మనం చూస్తే 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. యేసు ప్రభు వారి యొక్క ఆటోబయోగ్రఫీ ఇక్కడ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నట్టుకే పరలోకం నుండి దిగి వచ్చా. దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, మనిషి స్వరూపంలో వచ్చినప్పుడు ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. అంటే శరీరానుసారమైనటువంటి ఒక విల్ పవర్ ఉంటుంది. దాన్ని ఎప్పుడూ ఆయన నెరవేర్చుకోలేదు. దాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పారు. అదే నిజమైన క్రైస్తవ జీవితం మనం అర్థం చేసుకోవాలి. అందులోనే క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఉంది. చాలా మందికి ఈ జీవితం యొక్క రహస్యము తెలియట్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మన మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ మరణానికి అప్పగించబడుతున్నాము అని చెప్తున్నాం. చూడండి, ఇది హౌ టు రిసీవ్ ద స్పిరిట్ అన్నది. ఎలాగ మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకోవాలా, హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అంటే గివ్ అప్ యువర్ విల్. నీ సొంత చిత్తాన్ని వదులుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, విధవరాండ్రుల్ని, గ్రీక్ దేశస్తుల్ని, హెబ్రీ దేశస్తుల్ని ఒక్కొక్క వేరువేరుగా పార్షియల్గా చూస్తున్నారు. విధవరాండ్రకు సహాయం చేయడంలో గ్రీక్ దేశస్తులైతే, అన్యులైతే ఒకలాగా, హెబ్రీలైతే ఒకలాగా చూస్తున్నారని సంఘంలో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే పెద్దలైన వాళ్ళు, అపోస్తులు ఏం చేశారంటే, దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము దీన్ని మనం పరిష్కరించలేమని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడి ఉన్నారో వాళ్ళు ఈ పని చేయడానికి మనం నియమిస్తే వీళ్ళు పార్షియాలిటీ చూపించరు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడి ఉంటారో వాళ్ళు ఇటువంటి వ్యత్యాసం చూపించరు. ఎందుకంటే దేవుడు వాళ్ళల్లో నడిపిస్తున్నాడు కాబట్టి, వాళ్ళు దేవునికి అకౌంటబుల్గా ఉంటారు కాబట్టి. అందుకనే స్టెఫనుని ఇలాంటి వాళ్ళని నియమించి వాళ్ళు విధవరాండ్లకి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వ్యక్తుల్ని సంఘంలో ఉంచారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడి ఉంటారు, కానీ మానవ ఆలోచనలు బయటికి రావు, మానవ తలంపులు బయటికి రావు. ఇంకొకరినొకలాగా చూసే ఆ తలంపులు చంపేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళు చంపగలుగుతారని చెప్పి అలాగ చేశారు. ఇది క్రైస్తవ జీవితం అంటే. మానవ శరీరంలో నుంచి మంచితనం వచ్చే అవకాశమే లేదు. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకోవాలంటే గివ్ అప్ యువర్ ఓన్ విల్. నీ చిత్తాన్ని వదిలే, నీ చిత్తాన్ని సిలువుకు అప్పగించు. యేసు ప్రభు వారు అప్పగించినట్లు తన సొంత చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కొద్ది వారమైనప్పటికీ మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా హృదయాల్లో వాక్యం భద్రపరచమని, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడానికి సహాయం దయచేయమని,
ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.